ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేసులో అక్రమ బదిలీలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. జనవరి 2-3 తేదీల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. రేపు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ కొనసాగనుంది. హైకోర్టులో కేసు కొట్టేస్తే గనక ఏసీబీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. రేపటితో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఆర్డర్ ముగుస్తుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. కేటీఆర్ ను ముందుగా ఈడీ అరెస్ట్ చేస్తుందా లేక ఈడీనా ఏసీబీనా అన్నది ఉత్కంఠ అయితే రేపుతోంది. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, చూసిన ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అరెస్ట్ చేస్తుందా లేకుంటే ఈడీ అరెస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈడీ మాత్రం ఈసీఆర్ నమోదు చేసింది. ఈసీఆర్ ఆధారంగా ఇప్పటికే A1 గా కేటీఆర్ ను, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3 గా బిఎల్ఎన్ మొత్తం ముగ్గురికి తెచ్చింది. అయితే ఈ కేసులో దర్యాప్తు దశలకు సంబంధించి దర్యాప్తు బృందాలైనటువంటి ఇది ఏసీబీ కావచ్చు, ఈడీ రెండు దర్యాప్తు బృందాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన కేసు ఫైల్ డాటాను కూడా సేకరించింది. ఇప్పటికే ఈ ముగ్గురికి కూడా నోటీసు కూడా ఈడీ ఇచ్చిన నేపథ్యంలో 2వ తేదీన ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, ఈ 3వ తేదీన బిఎల్ రెడ్డిని, 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ ని ముగ్గురిని కూడా విచారించేందుకు ప్రస్తుతం ఈడీ సిద్ధమైన నేపథ్యంలో ఏసీపీ మాత్రం నమోదు చేసినటువంటి కేసును ప్రస్తుతం కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్నటి దాకా అంటే 30వ తేదీ అంటే ఇవాటి వరకు కూడా కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఉంది. 31 వరకు కూడా ఈ అరెస్ట్ కు సంబంధించిన అంశాన్ని గురింపు కూడా హైకోర్టు చేసిన నేపథ్యంలో రేపటితో నాట్ టు అరెస్ట్ అనేది ఒకవైపు ముగుస్తుంది. రేపు హైకోర్టులో జరిగినటువంటి క్వాష్ పిటిషన్ పై విచారణకు సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా అంటే క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే మాత్రం ఇటు నాట్ టు అరెస్ట్ కూడా అతనికి లభించదు. కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించి క్వాష్ పిటిషన్ కొట్టివేత, ఇటు నాట్ టు అరెస్ట్ రెండు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టు కేసు ముగియగానే ఏ క్షణమైనా ప్రస్తుతం కేటీఆర్ ని రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసులో 50 కోట్ల అక్రమాలు జరిగాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి 2 దశల్లో బదిలీలు అనేవి జరిగాయి. ఎఫ్ఓ కంపెనీల డాటాను కూడా ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు సేకరించాయి. ప్రస్తుతం ఏసీబీ దీనిపైన తొలుత ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈడీ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. మరి ఈడీ విచారణకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే మరి విచారణకు హాజరు. రైట్ అమర్.